And then he goes on to say in verse 6, blessed is he who keeps from stumbling over me, who doesn't get offended. ఆ తర్వాత 6వ వచనంలో ఆయన చెప్తున్నారు, నా విషయమై అభ్యంతరపడిన వాడు ధన్యుడు. కాబట్టి నేను చేసిన దాన్ని బట్టో చేయని దాన్ని బట్టో అభ్యంతర పడకూడదు. It's very easy for Christians to be offended when they expect God to do something and he does not do them. ఈనాడు క్రైస్తవులు కూడా అనేక మంది అభ్యంతర పడుతూ ఉంటారు. వాళ్ళు దేవుని దగ్గర నుంచి ఏదో దేవుడు చేయాలని ఆశిస్తారు, కానీ అది జరగనప్పుడు వాళ్ళు అభ్యంతర పడతారు. For example, here in John the Baptist's case, he was expecting Christ to deliver him from prison. ఉదాహరణకి ఇక్కడ మనం చూసినట్లయితే బాప్తిస్మ యోహాను ఏం ఆశించాడంటే చెరసాల నుండి ప్రభు నన్ను విడిపించాలి అని ఆయన ఆశించాడు. It didn't happen as he anticipated or expected. ఆయన ఆశించినట్లుగా అక్కడ జరగలేదు. And he was disappointed and offended perhaps. కాబట్టి ఆయన నిరాశ చెందాడు, బహుశా అభ్యంతరపడి ఉండొచ్చు. And it's in this connection that the Lord is saying, blessed is he who never gets offended with me. ఈ సందర్భాన్ని బట్టే ప్రభు కూడా చెప్పింది ఏంటంటే నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడు. It's one of the things that Jesus taught that we need to practice in our own life. యేసు ప్రభు బోధించిన వాటిలో ఇది ఒక విషయము, మన జీవితాల్లో దీన్ని అభ్యాసం చేయాల్సిన అవసరం ఉంది. Whether God does not do what we expect or does something which we don't expect. ఒకవేళ మనం ఆశించిన దాన్ని ప్రభువు చేయకపోయినా, లేకపోతే మనం ఆశించిన దాన్ని ప్రభువు చేసినా, we don't get offended because we believe that he is sovereign. దాన్ని బట్టి మనం అభ్యంతర పడకూడదు. ఎందుకంటే దేవుడే సార్వభౌమాధికారం కలిగిన వాడు, మనకి ఏది అవసరమో కూడా మనకు తెలియదు. And he knows what is best for us. We don't know it ourselves, but he knows what is best, and he will do what is best for his children. కానీ మనకి ఏది శ్రేష్టమైనది ఆయనకు తెలుసు. తన పిల్లలకు శ్రేష్టమైనది ఏదో ఆయన చేస్తాడు. And then as they were going away in Matthew 11:7, మత్తయి సువార్త 11:7లో వారు వెళ్ళిపోవచుండగా, then Jesus began to speak to the multitudes about John and said to them, యేసు యోహాను గురించి జనసమూహంతో ఇలాగ చెప్పసాగాను. what did you go out into the wilderness to look at? Were you looking for a reed shaken by the wind, an unsteady sort of person, like many preachers are? They bend in whichever way the wind is blowing. మీరేమి చూచుటకు అరణ్యంలోనికి వెళ్ళితిరి, గాలికి కదులుచున్న రెల్లునా? అనేక మంది ఈనాడు క్రైస్తవ బోధకులు ఉన్నట్లుగా స్థిరత్వం లేకుండా ఎవరు ఎటు కదిలిస్తే అటు కదిలే వాళ్ళగా ఉన్నారా? The Lord was saying, is this type of person you went to see? You may have seen many preachers, he implies, who are moved by the wind of public opinion. అనేక మంది బోధకులు ఉన్నట్లుగా మనుషుల అభిప్రాయాలకు ఆ గాలికి అటు ఇటు కొట్టుకునే పోయే వాళ్ళని మీరు చూసారా? If people are craving for something, the reed moves that way. Today we read of seeker-friendly churches. మనుషులందరూ ఏది కోరుకుంటే ఆ రెల్లు అటు కదులుతుంది. ఈనాడు మనం చూసినట్లుగా అనేక సంఘాల్లో మనుషులందరితో ఏదో వాళ్ళు ఏది కోరుకుంటే వాళ్ళతో స్నేహంగా ఉండే సంఘాలను మనం చూస్తున్నాం. And they are trying to say that they are fulfilling Christ's ministry of being the friend of sinners. పాపులకు స్నేహితులుగా ఉండి క్రీస్తు యొక్క పరిచర్య మేము నెరవేరుస్తున్నామని వాళ్ళు చెప్తారు. But you don't become the friend of sinners by compromising your convictions. మీ ఒప్పుదల విషయంలో రాజీ పడి పాపులకు స్నేహితులుగా మీరు ఉండలేరు. Because then you're not a friend of sinners at all, because you don't deliver them from their sin and their worldliness. ఆ విధంగా ఉన్నట్లయితే మీరు పాపులకు స్నేహితులుగా ఉండలేరు. ఎందుకంటే వాళ్ళ పాపాన్ని నుంచి, లోకత్వం నుంచి వాళ్ళని మీరు విడిపించలేరు. So seeker-friendly churches and seeker-friendly attitudes result in compromise of our convictions. కాబట్టి మనుషులను సంతోషపెట్టే సంఘాలు, మనుషులను సంతోషపెట్టే వైఖరి ఏం చేస్తుందంటే మనము దేవుని యొక్క ప్రమాణాల విషయంలో రాజీ పడేటట్లు చేస్తుంది. And we become like reeds that are swaying with the wind. గాలికి కదిలే రెల్లులాగా మనం ఉంటాం. If the wind blows to the left, we move to the left. The wind blows to the right, we move to the right. గాలి ఎడం వైపు కొడితే మనం ఎడం వైపుకి వెళ్తాం. గాలి కుడి వైపుకి వీస్తే మనం కుడి వైపుకి కదులుతాం. And we see so much of that today. ఈనాడు మనము ఈ విధంగా జరుగుతున్నట్లుగా అనేక చోట్ల చూస్తూ ఉన్నాం. We see, for example, a craze suddenly beginning of people falling down on the ground and laughing uncontrollably. ఉదాహరణకి మనం చూసినట్లయితే మనుషులు ఈనాడు క్రింద పడి వాళ్ళ స్వాధీనంలో లేకుండా నవ్వుతూ ఉన్నారు. And then other preachers see it and say, hey, this is the way things are going, so we better manipulate and produce that in our congregation as well. ఇతర బోధకులు దాన్ని చూసి ఇదేదో బాగుంది, ఇప్పుడు అందరూ దీన్ని అంగీకరిస్తున్నారు కాబట్టి మన సంఘాల్లో కూడా ఈ విధంగా మనం చేద్దామని వాళ్ళు అనుకుంటారు.
And then after a while you see someone laying hands on somebody and pushing them down somewhere, usually in the West somewhere. ఆ తర్వాత మనం సాధారణంగా పాశ్చాత్య దేశాల్లో చూసినట్లు ఎవరో చేతులుంచి కింద పడిపోయేటట్లు చేస్తున్నారు. And then you find in many third world countries people begin to imitate that ఆ తర్వాత మిగిలిన పేద దేశాల్లో కూడా దాన్ని అనుకరిస్తున్నట్లుగా మనం చూస్తాం. and say, hey, this is the way we should be doing it. This is the way for popularity. ఈ విధంగా మనం చేయాలి, ఈ విధంగా అయితేనే మనకు పేరు ప్రఖ్యాతులు వస్తాయి. Or you hear someone else talking about the prosperity gospel or healing. లేక డబ్బులు అభివృద్ధి చెందే సువార్త, లేకపోతే స్వస్థత గురించిన సువార్త. And they begin to think, okay, that's what we must be preaching now. మనం కూడా ఇప్పుడు దీన్నే బోధించాలని వాళ్ళు అనుకుంటారు. And then they begin to sway that way. These are not prophets of God. ఆ తర్వాత ఆ గాలికి వాళ్ళు అటు ఊగుతూ ఉంటారు. వీళ్ళందరూ దేవుని ప్రవక్తలు కాదు. These are people who preach to those who want their ears tickled. వీళ్ళు ఎలాంటి బోధకులు అంటే వినేవాళ్ళు ఎలా ఉంటారంటే ఈ బోధనలు వినేవాళ్ళు దురద చెవులు కలిగిన వారిలాగా ఉంటారు. Seeker-friendly people, messages that are meant to please man. మనుషులను సంతోషపెట్టే బోధలు వీళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. The Apostle Paul said in Galatians 1 verse 10, if I seek to please men, I cannot be the servant of Christ. గలతీ 1:10 అపోస్తలుడైన పౌలు చెప్పాడు, నేను మనుషులను సంతోషపెట్టగోరితున్నా నేను దేవునికి దాసుడినే కాకపోవదును. It's very, very important to remember that. దీన్ని మనం జ్ఞాపకించుకోవటం ఎంతో ప్రాముఖ్యమైంది. That if I ever seek to please human beings, I can never be the servant of Jesus Christ. నేను మనుషులను సంతోషపెట్టడానికి ప్రయత్నం చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క దాసునిగా నేను ఉండలేను. It's a fundamental principle. It's not that I can be an inferior servant. I cannot be a servant at all. ఇది ప్రాథమికమైన నియమము. నేను అలా మనుషులను సంతోషపెట్టినట్లయితే నేనేదో తక్కువ రకానికి చెందిన సేవకుడిగా ఉంటానని కాదు, అసలు నేను దేవునికి సేవకునిగానే ఉండలేను. A man has to choose when he wants to preach God's word, whether he's going to be a servant of God or a servant of the people. ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటప్పుడు ముందుగానే నిర్ణయించుకోవాలి, దేవునికి దాసుడిగా ఉండగోరుతున్నాడా, మనుషులకు దాసుడిగా ఉండగోరుతున్నాడా. He should not be like a reed swayed by the wind or shaken by the wind. గాలికి కదులుచున్న రెల్లులాగా ఆ వ్యక్తి ఉండకూడదు. God wants people who are upright, like firm trees rooted in the ground, that even a storm will not shake. దేవుడు ఎలాంటి వ్యక్తులను కోరుకుంటున్నాడంటే ఎంతో యథార్థంగా నీతిమంతుడిగా ఉండి ఆ వేర్లు భూమిలో పాతి పెట్టబడి ఎంత పెద్ద గాలి వచ్చినా కదలని చెట్టు వలె ఉండాలని కోరుకుంటున్నాడు. And so he says, did you go out to see one of these regular preachers that you have seen in your synagogues out there in the wilderness? అరణ్యంలోకి మీరు ఎందుకు వెళ్ళారు? మీరు సమాజ మందిరంలో సాధారణంగా చూసే బోధకుల వలె ఉన్న వ్యక్తిని మీరు చూసారా? Out there in the wilderness? No, not at all. Then what did you go out to see? Did you go out to see a man dressed in soft clothing? మీరు ఎందుకు వెళ్ళారు? సన్నపు బట్టలు ధరించుకున్న మనుషునా? ఇదిగో సన్నపు బట్టలు ధరించుకున్న వారు రాజగృహంలో నుందురు కదా. Behold, those who wear soft clothing are in king's palaces. In other words, he said, did you expect to go and see a preacher who is dressed in the latest style? అంటే ఇంకో మాటలో చెప్పాలంటే లేటెస్ట్ స్టైల్తో బట్టలు వేసుకున్న బోధకుడిని చూడటానికి వెళ్ళారా? With branded suits and very expensive clothes made by the most expensive tailors. ఎంతో ఖరీదైన బట్టలు వేసుకొని, బ్రాండెడ్ బట్టలు వేసుకొని, ఎంతో ఖరీదైన టైలర్స్ కుట్టిన బట్టలు వేసుకున్న ప్రవక్తను చూడటానికి వెళ్ళారా? He said, these people are not true servants of God. వీళ్ళు నిజమైన దేవుని సేవకులు కాదు. They just collect tithes from the poor people, buy expensive clothes and cars and houses for themselves. వీళ్ళు పేద ప్రజల దగ్గర నుండి దశమ భాగాలు వసూలు చేసుకొని వాళ్ళ కోసం గొప్ప గొప్ప ఇళ్ళు, కార్లు, విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. He said, those are not true prophets. There are plenty of them today. వాళ్ళు నిజమైన ప్రవక్తలు కాదు. ఇలాంటి వాళ్ళు అనేక మంది ఈనాడు ఉన్నారు. We need these warnings today about what Jesus considered to be the mark of a true prophet. ఇలాంటి హెచ్చరికలు మనకి అవసరము. యేసుక్రీస్తు ప్రభువారు ఒక నిజమైన ప్రవక్త ఎలాంటి గుర్తులు కలిగి ఉంటారో చెప్పారు.